నెంబర్ 1 జైపూర్ పింక్ ప్యాంథర్స్. ఇప్పటివరకు ఈ టీం 17 మ్యాచ్లు ఆడింది. 17 మ్యాచ్ల్లో 12 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు టై చేసుకుంది అండ్ 2 మ్యాచ్లు మాత్రమే వీళ్ళు ఓడిపోవడం జరిగింది. అండ్ ఇప్పటికీ వీళ్ళు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోయి ఉన్నారు. మరోసారి టైటిల్ని డిఫెండ్ చేసుకోవాలని చెప్పేసి కృతనిశ్చయంతో కష్టపడుతుంది జైపూర్ పింక్ ప్యాంథర్స్. అండ్ అర్జున్ దేశ్వాల్ యొక్క రైడింగ్ పర్ఫార్మెన్స్, సునీల్ కుమార్ లాంటి ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్స్ యొక్క డిఫెన్స్లో పర్ఫార్మెన్స్ ఈ టీంకి ప్రధాన బలాలుగా చెప్పుకోవచ్చు. అండ్ సంజీవ్ కుమార్ బలియన్సర్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ కోచ్ ఉండడం ఈ టీంకి అదనపు బలం. నెంబర్ 2 పునేరి పల్టన్. లాస్ట్ సీజన్ తరహాలోనే పునేరి పల్టన్ ఈ సంవత్సరం కూడా విజృంభించి ఆడుతుందని చెప్పాలి. ఇప్పటివరకు 16 మ్యాచ్లు ఆడినటువంటి పునేరి పల్టన్ 2 మ్యాచ్లు మాత్రమే ఓడిపోయింది, 12 మ్యాచ్లు గెలుపొందింది అండ్ 2 మ్యాచ్లు టై చేసుకుంది కూడా. సో ఈ నేపథ్యంలో జైపూర్ పింక్ ప్యాంథర్స్ తర్వాత ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వగలిగేటువంటి అర్హత పునేరి పల్టన్ టీంకు ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా అస్లాం ఇనామ్దార్ కెప్టెన్సీ అండ్ టీంలో ఉన్నటువంటి మిగతా యంగ్ రైడర్స్ యొక్క టాప్ పర్ఫార్మెన్సెస్, మొహమ్మద్ రజా చియానిషాద్లు అండ్ కవర్స్ చేసే డిఫెన్స్ మ్యాజిక్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కోచెస్ అయినటువంటి బీసీ రమేష్ సార్ యొక్క కోచింగ్ ఈ టీంకి ప్రధాన బలాలుగా చెప్పుకోవచ్చు. నెంబర్ 3 దబాంగ్ ఢిల్లీ కేసీ. దబాంగ్ ఢిల్లీ కేసీ ఇప్పటివరకు 16 మ్యాచ్లు ఆడారు. వాళ్ళు 16 మ్యాచ్లో 10 మ్యాచ్లు గెలిచారు, 2 మ్యాచ్లు టై చేసుకున్నారు, 4 మ్యాచ్లు ప్రధానంగా ఓడిపోవడం జరిగింది. ముఖ్యంగా నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ ఇంజురీ కారణంగా టీంకి దూరమైనప్పటికీ యంగ్ ప్లేయర్స్ లైక్ ఆషు మలిక్ లాంటి వాళ్ళు బాగా పర్ఫామ్ చేయడం అండ్ విశాల్ భారద్వాజ్ లాంటి వాళ్ళు డిఫెన్స్లో టాప్ కాంట్రిబ్యూషన్ అందించడంతో దబాంగ్ ఢిల్లీ కేసీ ఇప్పటివరకు 10 మ్యాచ్లు గెలిచిందని చెప్పుకోవాలి. అండ్ పునేరి పల్టన్ తర్వాత ప్లే ఆఫ్స్ రేస్లో ముందున్నటువంటి టీం దబాంగ్ ఢిల్లీ కేసీ. అండ్ ఎక్స్పీరియన్స్డ్ కోచ్ అయినటువంటి రాంబీర్ సింగ్ కొక్కర్ సార్ యొక్క కోచింగ్ ఈ టీంకి అదనపు బలంగా మనం చెప్పుకోవచ్చు. నెంబర్ 4 పాట్నా పైరేట్స్. పాట్నా పైరేట్స్ ఇప్పటివరకు ఈ సీజన్లో 18 మ్యాచ్లు ఆడారు. వాళ్ళు 18 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లు గెలిచారు, 3 మ్యాచ్లు టై చేసుకున్నారు, 7 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. దీంతో దబాంగ్ ఢిల్లీ టీం తర్వాత ప్లే ఆఫ్స్కి అర్హత ఉన్నటువంటి టీం పాట్నా పైరేట్స్. పాట్నా పైరేట్స్కి ప్రధాన బలాలు చూసుకున్నట్టయితే మంజిత్ దహియా అండ్ సచిన్ తన్వర్ యొక్క రైడింగ్ పర్ఫార్మెన్స్, అట్ ద సేమ్ టైం యంగ్ డిఫెన్స్ యొక్క కోఆర్డినేషన్ అండ్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఈ టీంకి ప్రధాన బలాలుగా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ టీం హెడ్ కోచ్ అయినటువంటి నరేందర్ కుమార్ రేదు సార్కి హెడ్ కోచ్గా ఇది మొట్టమొదటి సీజన్ పీకేఎల్లో. అయినప్పటికీ ఏమాత్రం ప్రెషర్ తీసుకోకుండా చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు పాట్నా పైరేట్స్ టీంని. ఇక పాట్నా పైరేట్స్ తర్వాత ప్లే ఆఫ్స్కి అర్హత సాధించే అవకాశం ఉన్నటువంటి టీం హర్యానా స్టీలర్స్. హర్యానా స్టీలర్స్కి ఈ సీజన్లో సిద్ధార్థ్ దేశాయ్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు గత కొన్ని మ్యాచెస్గా. ముఖ్యంగా ఈ సీజన్లో హర్యానా స్టీలర్స్ 16 మ్యాచ్లు ఆడారు. వాళ్ళు ఆ 16 మ్యాచ్లు 9 మ్యాచ్లు గెలవడం జరిగింది, 6 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది, ఒక టై కూడా చేసుకున్నారు. సో ఈ నేపథ్యంలో పాట్నా పైరేట్స్ తర్వాత ప్లే ఆఫ్స్కి అర్హత సాధించే అవకాశం ఉన్నటువంటి టీంగా మనం హర్యానా స్టీలర్స్ని అభివర్ణించుకోవచ్చు. అండ్ ముఖ్యంగా సిద్ధార్థ్ దేశాయ్, వినయ్, శివం పతారే లాంటి యంగ్ రైడర్స్ యొక్క పర్ఫార్మెన్స్, దాంతోపాటుగా డిఫెన్స్లో కంబైన్డ్ ఎఫర్ట్ చూస్తున్నట్టయితే కనుక హర్యానా స్టీలర్స్కి ఒక గొప్ప సీజన్ లభించేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక హర్యానా స్టీలర్స్ తర్వాత టాప్ 6 టీమ్స్లో ఉండే అర్హత ఉన్నటువంటి టీం గుజరాత్ జైంట్స్. గుజరాత్ జైంట్స్ ఇప్పటివరకు 9 మ్యాచ్లు వీళ్ళు గెలవడం జరిగింది, 7 మ్యాచ్లు ఓడిపోయారు, టోటల్గా 16 మ్యాచ్లు వీళ్ళు ఆడడం జరిగింది. అండ్ ముఖ్యంగా డిఫెన్స్లో వీళ్ళకి కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. వాటిని కనుక సరిదిద్దుకున్నారంటే కనుక యంగ్ రైడర్స్ లైక్ ప్రతీక్ దహియా, రాకేష్ హెచ్ఎస్ వీళ్ళకి మంచి రిజల్ట్స్ని అందించేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫజల్ అత్రచలి కెప్టెన్సీ, రామ్ మెహర్ సింగ్ సార్ యొక్క కోచింగ్ ప్రతిభని ఆధారం చేసుకుని వీళ్ళు టాప్ 6లో ఉంటారని నేను భావించడం జరుగుతోంది. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో స్విచ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.